హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఉషాస్. ఈ వ్లాగ్ వచ్చేసి యాక్చువల్గా సండే రోజు తీసిన వీడియో అండి. ఇది మనం డైలీ రొటీన్ లైఫ్ అంతా కామన్గానే ఉంటుంది కదా, మార్నింగ్ లేచి పని చేసుకోవడము అదంతా హౌస్ వైఫ్స్ అందరికీ కామనే ఇది. ఇంకా మా పిల్లలు లేక ముందే నేను ఇంట్లో పనులన్నీ త్వరగా చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నన్ను నేను ఇంకా బిజీగా చేసుకోవడానికి బిజీ అంటే బిజీ అని కాదండి. యాక్చువల్గా మనం ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడము, హస్బెండ్ని చూసుకోవడం, ఇవన్నీ చేస్తూ మన లైఫ్ని మనము పట్టించుకోము. మనకు ఎన్ని ఉన్నా కానీ మనం అన్నీ మర్చిపోయి పిల్లలు, ఇంటి పనులు వాటిలోనే మునిగిపోయి ఉంటాము. సో యాక్చువల్గా నాకేంటంటే కొంచెం నా మైండ్ రిలాక్స్ అవ్వడానికి, సో ఏదైనా ఉన్నా మర్చిపోవడానికి, నాకంటూ గుర్తింపు రావడానికి నేను ఆన్లైన్ క్లాస్ ద్వారా క్లాసికల్ నేర్చుకుందామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము క్లాసికల్ నేర్చుకోవాలని. సో నాకు వచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఆన్లైన్ ద్వారానన్నా నా డ్రీమ్ నేను నెరవేర్చుకోవాలని చెప్పేసి నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అన్నమాట. యాక్చువల్గా నేను కూడా నేర్చుకుంటూ మా పాపకు కూడా నేర్పిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలని తపన, ఆశ ఉంటుంది. కాకపోతే మనం ఫ్యామిలీ లైఫ్లో పడి అదంతా ఫర్గివ్ చేస్తూ ఉంటాం. సో దాని నుంచి కూడా మనము బయటికి వచ్చి మనంతటా మన కేర్ కూడా మనం తీసుకోవాలి. అలా ఉంటేనే మన మైండ్ రిలాక్స్ ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. కొంచెం ఏదైనా చేయాలన్నా కానీ యాక్టివ్గా ఉంటాం. సో నేను డైవర్ట్ చేసుకోవాలి, నాకంటూ కొంచెం గుర్తింపు ఉండాలని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. అలాగా చాలామందికి ఉంటుంది, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి అవకాశం రాదు. సో మనం డిసప్పాయింట్ అవ్వకుండా మనం మెల్లగా దాన్ని సాధించుకునే మార్గాన్ని వెతకాలి. సో నాకంటూ ఒకటి కొంచెం సోర్స్ దొరికింది కాబట్టి నేను ఇంట్లోనే మెల్లగా స్టార్ట్ చేశాను. సో నాకైతే కొంచెం ఇప్పటికైనా నేను చేయడానికి రెడీ అయ్యాను. ఇప్పటికైనా నాకు ఆన్లైన్ క్లాసెస్ దొరికాయన్న హ్యాపీనెస్ నాకు ఎక్కువైంది. సో ఫర్దర్గా ముందు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దాని ద్వారా నాకు నేను ఇప్పటివరకు చేయలేనిది చేయగలుగుతున్నాను అన్న హ్యాపీనెస్ ఉంటుంది. ప్లస్ నా పాపకు కూడా నేను నేర్పించుకుంటున్నాను అన్న ఆనందం కూడా ఉంటుంది. నా ద్వారానో ఏమో తెలియదు కానీ నా ద్వారానే నేను అనుకుంటున్నాను. మా పాపకు కూడా సేమ్ ఇలానే చెయ్యాలి అన్న పట్టుదల ఉంది. ఆమెకు కూడా నేనే నేర్పిస్తున్నా ఇంట్లో. సో ఈరోజైతే సండే అయితే ఇది క్లాస్ అయితే 1 అవర్ ఉండే. 1 అవర్ క్లాస్ నేను నేర్చుకున్న తర్వాత అయిపోయాక ఇంకా మేమందరం ఫ్యామిలీ అందరం, ఇక సండే అంటే కొంచెం ఉంటుందిగా ఇంట్లో, టుగెదర్ అందరం కలిసి భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాం అంతే. సండే రొటీన్ వ్లాగ్ ఇదే అండి. ఇంకా మీకు ఎవరికైనా నచ్చితే మా ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.